Good morning, all of you. I am Saida Banu. Today, I would like to discuss about conditional statements in C programming language. Before going that, C statements consist of keywords, expressions, and other statements. అంటే సి స్టేట్మెంట్స్ లో మనకు కీవర్డ్స్ ఎక్స్ప్రెషన్స్ అదే విధంగా వేరే స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి కదా. కీవర్డ్స్ అంటే ఏంటి? ఇంట్, ఫ్లోట్, క్యార్, ఇంకా ఇలాంటి డూ, వైల్ ఇలాంటివి 32 కీవర్డ్స్ ఉంటాయి మనకు. అదే విధంగా ఎక్స్ప్రెషన్స్ వేరే స్టేట్మెంట్స్ అదర్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఈ స్టేట్మెంట్స్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ 2 టైప్స్. వాట్ ఆర్ దోస్ మీన్స్ సింగిల్ స్టేట్మెంట్స్ అండ్ కాంపౌండ్ స్టేట్మెంట్స్. సింగిల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే అవి సెమీకోలన్ తో ఎండ్ అవుతాయి అన్నమాట. అదే కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే కర్లీ బ్రేసెస్ తో ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్. ఈ కర్లీ బ్రేసెస్ లో మనం సిరీస్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేటువంటిది నోట్ చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఎందుకు మనం దీన్ని యూజ్ చేస్తాము చూద్దాము. సిలో జనరల్ గా మనము ప్రోగ్రామ్స్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాము సీక్వెన్స్ గా, అంటే ఒక ఆర్డర్ ప్రకారం ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాము. అదే ఇప్పుడు మనము ఆ ఆర్డర్ అనేటువంటిది కంటిన్యూస్ గా లేకుండా ఏదైనా ఒక కండిషన్ నే పెట్టామనుకోండి, ఇఫ్ వి పుట్ సమ్ కండిషన్ ఇన్ దట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్, అంటే ఏదైనా ఒక కండిషన్ ని ప్లేస్ చేసామంటే ఆ కండిషన్ ని బట్టి స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఆ స్టేట్మెంట్ ని ఈ ప్రాసెస్ ని ఇప్పుడు మనం కండిషన్స్ పెడతాం కదా, ఈ ప్రాసెస్ ని మనం ఏమంటున్నామంటే డెసిషన్ మేకింగ్ అంటాము. ఈ డెసిషన్ మేకింగ్ ని కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాము. ఫస్ట్ సి కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు చేంజ్ ద సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే అది చెప్పాను కదా, ఒక ఆర్డర్ లో ఒక సీక్వెన్స్ లో లేకుండా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ఏదన్నా చేంజ్ అవ్వాలి అన్నప్పుడు మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేస్తాము. ఆ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటువంటివి దేని ద్వారా, ఆ కండిషన్ అనేటువంటిది మనం దేని ద్వారా స్పెసిఫై చేస్తాము అంటే బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా స్పెసిఫై చేస్తాము. ఆ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటే బూలియన్ వాల్యూస్ తెలుసు కదా మనకు, ట్రూ ఆర్ ఫాల్స్. ఏదైనా కండిషన్ అనేటువంటిది ట్రూ అయింది అంటే ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అది ఫాల్స్ అయిందంటే ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేటువంటిది మనము ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ని బట్టి కండిషన్ అనేటువంటిది చెక్ చేసుకుంటాము. There are 4 types of conditional control statements in C. Let us see one by one. Simple if else, nested if, else if. ఈ 4 కండిషనల్ స్టేట్మెంట్స్ ద్వారా ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ని, ఫ్లోలో వెళ్తూ ఉన్నటువంటి ఈ ఎగ్జిక్యూషన్ ని మనము ఏ విధంగా స్టాప్ చేసి కండిషన్ ని బట్టి మన ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేస్తాము. వన్ బై వన్ చూద్దాము. ఫస్ట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఇఫ్ ఓన్లీ ఎగ్జిక్యూటెడ్. అంటే ఇప్పుడు బాడీ ఆఫ్ ఇఫ్ లో ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కండిషన్ ని మనం ట్రూగా రాసుకున్నప్పుడు, కండిషన్ అనేటువంటిది ట్రూ అయినప్పుడు మాత్రమే బాడీ ఆఫ్ ఇఫ్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే కండిషన్ ఫాల్స్ అయింది అంటే బాడీ ఆఫ్ ఇఫ్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవ్వకుండా స్కిప్ అయిపోతుంది అనమాట. ఇఫ్ కండిషన్ నుంచి స్కిప్ అయిపోతుంది. లెట్ us see the syntax and flowchart of the simple if. ఫస్ట్ చూడండి సింటాక్స్ ఎలా ఉంది అంటే సింపుల్ ఇఫ్ ది ఫస్ట్ ఇఫ్ లో కండిషన్ అనేటువంటిది నోట్ చేస్తాము. ఆ కండిషన్ అనేటువంటిది ట్రూ అయ్యింది అంటే ఈ ఇఫ్ కండిషన్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత ఏదన్నా వేరే స్టేట్మెంట్ ఉంది అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే స్కిప్ అయిపోతుంది. అదే ఇప్పుడు కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయ్యింది అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయ్యింది అంటే ఈ స్టేట్మెంట్ ఇఫ్ బ్లాక్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ గా ఏదన్నా ఇక్కడ స్టేట్మెంట్ ఇఫ్ తర్వాత ఏదైనా స్టేట్మెంట్ మనం నోట్ చేస్తే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే డైరెక్ట్ గా టర్మినేట్ అయిపోతుంది అనమాట. ఫర్ దిస్ సింపుల్ ఇఫ్ I would like to show some simple program. ఒక సింపుల్ ప్రోగ్రామ్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం నేను తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఆర్ నాట్. అంటే మనకు తెలుసు అందరికీ ఓట్కి ఓటు వేయడానికి ఏ ఏజ్ వరకు ఎలిజిబుల్ అవుతాము, ఏ ఏజ్ వరకు ఎలిజిబుల్ అవ్వము అనేటువంటిది మనకు తెలుసు కాబట్టి ఈ సింపుల్ ప్రోగ్రామ్ ని తీసుకున్నాను నేను. ఫస్ట్ ఐ టేక్ ఏ వేరియబుల్ ఏజ్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాను.
ఇప్పుడు కండిషన్ ఏం పెట్టాలి అంటే మనకు తెలుసు కదా, ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయినప్పుడు మాత్రమే మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట ఓట్ వేయడానికి. కండిషన్ లో చూడండి, ఏజ్ గ్రేటర్ దాన్ 18 తీసుకున్నాను. ఈ కండిషన్ అనేటువంటిది ట్రూ అయ్యింది అంటే ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమని ఎగ్జిక్యూట్ అవ్వాలంటే, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్, నువ్వు ఓట్ కి ఎలిజిబుల్ అనేటువంటి స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే ఇప్పుడు కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అనుకోండి, అంటే ఇప్పుడు నేను ఏజ్ అనేటువంటిది ఎంత తీసుకుంటున్నానంటే 10 తీసుకున్నాను అనుకోండి, తీసుకుంటే ఏమవుతుంది, 18 కంటే వెయిట్ 10 తీసుకున్నానంటే ఏమవుతుంది, ఎలిజిబుల్ అవ్వదన్నమాట. 18 గ్రేటర్ దాన్ 18 అయితే మాత్రమే, మనం తీసుకున్నటువంటి నంబర్ గ్రేటర్ దాన్ 18 అయినప్పుడు మాత్రమే మనం ఎలిజిబుల్ అవుతాము, లేదంటే అది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట, టర్మినేట్ అయిపోతుంది. దీన్ని నేను సిలో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ హెడర్ ఫైల్స్ ని తీసుకుంటున్నాను, చెప్పాను కదా ఆల్రెడీ, హెడర్ ఫైల్స్ అనేటువంటిది ప్రీడిఫైన్డ్ గా ఉంటాయి అనమాట మన సి లాంగ్వేజ్ లో. ఇవి 2 హెడర్ ఫైల్స్ అనమాట. నెక్స్ట్ నేను మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. మెయిన్ ఫంక్షన్ లో ఏం తీసుకుంటున్నానంటే, ఏజ్ అనేటువంటి ఒక వేరియబుల్ని తీసుకున్నాను. ఈ ఏజ్ అనేటువంటి వేరియబుల్ తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను స్క్రీన్ ని క్లియర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ముందు ఏదైనా మనం ఎగ్జిక్యూట్ చేస్తుంటాం కదా, ఆ అవుట్పుట్ కంటిన్యూయేషన్ లేకుండా ఇప్పుడు నేను టైప్ చేసే ప్రోగ్రామ్ మాత్రమే అవుట్పుట్ అక్కడ చూపించాలి కాబట్టి స్క్రీన్ క్లియర్ చేసుకుంటున్నాను బై యూజింగ్ ది క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ స్టేట్మెంట్. ఫస్ట్ ఇందులో ప్రింట్ స్టేట్మెంట్ లో ఏం చేస్తున్నాను అంటే, ఎంటర్ యువర్ ఏజ్. తర్వాత స్కానర్స్ లో వచ్చి అంటే స్కానర్ పర్సెంట్ అంబర్సెంట్ ఏజ్ అంటే ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఏజ్ అనేటువంటిది ఇంటీజరా కాదా చెక్ చేసుకుంటుంది ఇక్కడ. ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ కండిషన్ ని ఎంటర్ చేస్తున్నాను. చెప్పాను కదా, జనరల్ గా అయితే ఈ కండిషన్ అనేటువంటిది నేను పెట్టలేదు అంటే ఏమవుతుందంటే ఏజ్ ని తీసుకుంటుంది. దీని కంటిన్యూషన్ ని ఫ్లో స్టాప్ చేయడం కోసం మనము వీటిని తీసుకుంటున్నాం, ఈ కండిషన్ ని. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 తీసుకుంటున్నాను, ఎందుకంటే 18 అయినా కూడా ఎలిజిబులే కదా ఓట్కి, కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 తీసుకున్నాను. నెక్స్ట్ ఈ కండిషన్ అనేటువంటిది ట్రూ అయిందంటే ఏం చూపించాలి, స్టేట్మెంట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చూపిస్తుంది. తర్వాత ఏమవుతుందంటే స్కిప్ అయిపోతుంది ట్రూ అయితే, కండిషన్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత స్కిప్ అయిపోతుంది. ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సింపుల్ ఇఫ్ ఫస్ట్ మనం సేవ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ ఇచ్చి డాట్ కి ఇవ్వాలి. ఫస్ట్ ప్రోగ్రామ్ మనం టైప్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నేను కంపైల్ చేస్తున్నాను.
లేదు. చూద్దాము ప్రోగ్రామ్ ఏ విధంగా రన్ అవుతుందో. ఎంటర్ యువర్ ఏజ్. ఇప్పుడు నేను ఏజ్ 10 ఎంటర్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, డైరెక్ట్గా మనకి ఏం అక్కడ చూపించలేదు, అవుట్పుట్ ఏమీ చూపించకుండా స్కిప్ అయిపోయింది అనమాట, టర్మినేట్ అయిపోయింది. అదే ఇప్పుడు నేను ఏజ్ గ్రేటర్ దాన్ 18 కంటే ఎక్కువ తీసుకున్నాను అనుకోండి, యువర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చూపిస్తుంది. ఈ సింపుల్ ఇఫ్లో ఉండేటువంటి డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఇప్పుడు స్టేట్మెంట్ కండిషన్ అనేటువంటిది ట్రూ అయినప్పుడు మాత్రమే స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయితే టర్మినేట్ అయిపోతుంది అనమాట డైరెక్ట్ గా ప్రోగ్రామ్ నుంచి. ఇది ఒక డ్రాబ్యాక్ ఈ సింపుల్ ఇఫ్ లో. ఈ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేయడం కోసం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేటువంటిది ఉంది, అది చూద్దాం. ఐ థింక్ సింపుల్ ఇఫ్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. For overcoming the drawback, we are using the if else statement. అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకు చూపించాలా, ఫాల్స్ అయినప్పుడు మనకు చూపించదా? అంటే అప్పుడు మనం రాసినటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది ట్రూ ఓ ఫాల్స్ మనకి ఎలా తెలుస్తుంది? ట్రూ అయినప్పుడు మాత్రమే అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి ఈ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేయడం కోసం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేటువంటిది ఉంది. దీని గురించి చెప్తాను చూడండి. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏంటి అంటే, కండిషన్ అనేటువంటిది ట్రూ అయింది, కండిషన్ అనేటువంటి చెక్ చేసుకుంటాం ఫస్ట్. కండిషన్ ట్రూ అయింది అంటే ఇఫ్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ బాడీ ఆఫ్ ఇఫ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బాడీ ఆఫ్ ఇఫ్ లో తర్వాత నెక్స్ట్ ఏదైనా స్టేట్మెంట్ ఉంది అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి టర్మినేట్ అయిపోతుంది. లేదు ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కండిషన్ ఫాల్స్ అయింది అంటే ఇఫ్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ కాకుండా ఎల్స్ లో ఉండేటువంటి ఎల్స్ బ్లాక్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. లెట్స్ సీ ద సింటాక్స్. ఇఫ్ కండిషన్ ట్రూ అయింది అంటే బాడీ ఆఫ్ ఇఫ్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు కండిషన్ ఫాల్స్ అయింది అంటే ఎల్స్ బ్లాక్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దీనికోసం నేను సేమ్ ప్రోగ్రామ్ ని తీసుకున్నాను, ఎందుకంటే ఈ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేయడం కోసం మనం సింపుల్ ఇఫ్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. అది ఎలా ఓకే, ఇదే ప్రోగ్రామ్ లో చూపిస్తాను ఇప్పుడు నేను. కండిషన్ ట్రూ అయిందంటే ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చూపించింది కదా. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు కూడా మనకు ఏంటి అనేది చూపించాలి కదా. ఎల్స్ బ్లాక్ లో ఏంటి అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. వెంకటలక్ష్మి మేడం మ్యూట్ లో పెట్టుకోండి. చూడండి, ఎక్స్ట్రాగా నేను యాడ్ చేస్తాను ఇదే ప్రోగ్రామ్ లో. బాను వాయిస్ సరిగా వినిపించడం లేదు. ఓకే ఓకే చైతన్య, అదే ఈ స్టేట్మెంట్ ఇఫ్ సింపుల్ ఇఫ్ లో యూజ్ చేసినటువంటి దాంట్లోని ఎల్స్ స్టేట్మెంట్ ని కూడా ఎంటర్ చేశాను, ఎందుకంటే ఈజీగా అర్థం అవుతుంది అనేసి. ఇప్పుడు చూడండి, మనం కండిషన్ అనేటువంటిది ట్రూగా ఇచ్చాము అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చూపిస్తుంది. కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అంటే ఏజ్ గ్రేటర్ దాన్ 18 లేకుండా తక్కువ ఏజ్ ఇచ్చాము అనుకోండి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చూపిస్తుంది. ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నాను సింపుల్ ఇఫ్ ఇఫ్ ఎల్స్. సింపుల్ ఇఫ్ ని మనము ఆ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. అంటే ఒక స్టేట్మెంట్ లో ఇఫ్ ఎల్స్ మాత్రమే లేకుండా ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ లో ఇంకొక స్టేట్మెంట్ అన్నమాట, ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్.
ఇప్పుడు మనము ఏదైనా ఫోల్డర్స్ ని క్రియేట్ చేసేటప్పుడు ఫోల్డర్స్ లో సబ్ ఫోల్డర్స్ అలా క్రియేట్ చేసుకుంటాం కదా, అదే విధంగా ఈ ఇఫ్ లో నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ లో ఇంకొక ఇఫ్ అన్నమాట. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ అనదర్ ఇఫ్ ఆర్ ఎల్స్. అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ లో ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ని యూజ్ చేసేదాన్ని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాము. దీని యొక్క సింటాక్స్ చూడండి. ఫస్ట్ కండిషన్ అనేటువంటి కండిషన్ 1 ట్రూ అయింది అంటే ఏమవుతుందంటే నెక్స్ట్ కండిషన్ నెస్టెడ్ ఇఫ్ లో ఏదైతే ఉంటుందో కండిషన్ ఆ నెస్టెడ్ ఇఫ్ తీసుకుంటుంది అనమాట. అంటే నెస్టెడ్ ఇఫ్ అంటే అది చెప్పాను కదా, ఒక కండిషన్ లో ఒక ఇఫ్ లో ఇంకొక ఇఫ్ ని తీసుకోవడం. ఈ కండిషన్ ట్రూ అయింది అంటే నెక్స్ట్ కండిషన్ కి వెళ్తుంది. కండిషన్ 2 కూడా ట్రూ అయ్యింది అంటే ఇక్కడ ఉండేటువంటి స్టేట్మెంట్ కండిషన్ లో ఉండేటువంటి నెస్టెడ్ ఇఫ్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఇక్కడ సెకండ్ కండిషన్ ఫాల్స్ అయిన కేసెస్ లో ఎల్స్ బ్లాక్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే కండిషన్ 1 అనేటువంటిది ట్రూ అయినప్పుడు. అదే కండిషన్ 1 అనేటువంటి ఫాల్స్ అయ్యింది అంటే ఈ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ లోకి వెళ్లకుండా డైరెక్ట్ గా ఎల్స్ లోకి వెళ్తుంది అనమాట. ఎల్స్ లోకి వెళ్ళి ఎల్స్ బ్లాక్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఫ్లో చార్ట్. కండిషన్ 1 ట్రూ అయింది అంటే కండిషన్ 2 ని చెక్ చేస్తుంది. ఆ కండిషన్ 2 అనేటువంటిది ట్రూ అయిందంటే బాడీ ఆఫ్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇఫ్ తర్వాత ఏదన్నా స్టేట్మెంట్ ఉందంటే అది ఎగ్జిక్యూట్ అయ్యి టర్మినేట్ అయిపోతుంది. అదే ఇప్పుడు కండిషన్ 1 అనేటువంటిది కండిషన్ 2 అనేటువంటిది ఫాల్స్ అయ్యింది అంటే ఇఫ్ లో లేకుండా ఎల్స్ లో ఉండేటువంటి నెస్టెడ్ ఇఫ్ లో ఎల్స్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ ని ఎల్స్ బాడీలో ఉండేటువంటి స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అదే ఇప్పుడు కండిషన్ 1 అనేటువంటిది ట్రూ అయితే ఇదంతా జరిగే ప్రాసెస్. అదే కండిషన్ 1 ఫాల్స్ అయ్యింది అంటే ఏమవుతుందంటే బాడీ ఆఫ్ ఎల్స్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత ఏదన్నా ఇఫ్ ఎల్స్ తర్వాత ఏదైనా స్టేట్మెంట్ ఉంటే ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత టర్మినేట్ అయిపోతుంది అనమాట. దిస్ ఇస్ అబౌట్ నెస్టెడ్ స్టేట్మెంట్. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం నేను ఏ ప్రోగ్రామ్ తీసుకున్నానంటే లార్జెస్ట్ నంబర్ అమాంగ్ 3 నెంబర్స్ ని తీసుకొని అందులో లార్జెస్ట్ నెంబర్ ఏది అనేటువంటిది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ ఒక 3 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. n1, n2, n3 అనే 3 వేరియబుల్స్ ని తీసుకున్నాను. 3 వేరియబుల్స్ ని తీసుకున్నాను కదా. ఇప్పుడు కండిషన్ ఏమని తీసుకుంటున్నానంటే ఈ 3 వేరియబుల్స్ మనం వాల్యూస్ అనేది నోట్ చేస్తాం. అక్కడ నోట్ చేసిన తర్వాత కండిషన్ ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే n1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n2. ఈ వేరియబుల్స్ తీసుకున్నాను కదా. ఈ 3 వేరియబుల్స్ లో ఫస్ట్ తీసుకున్నటువంటి నంబర్ n1 అనేటువంటి నంబర్ గ్రేటర్ దాన్ n2 అంటే నంబర్ n2 కంటే n1 అనేటువంటిది గ్రేటర్, మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ గ్రేటర్ అయ్యింది అంటే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే నెక్స్ట్ కండిషన్ ని తీసుకుంటుంది అనమాట ఆటోమేటిక్ గా. ఇఫ్ లో ఇంకొక ఇఫ్ అనమాట నెక్స్ట్ ఇఫ్ అంటే. తర్వాత ఏం చెక్ చేస్తుంది n1 గ్రేటర్ దాన్ n2 కదా, అంటే n1 n2 కంటే గ్రేటర్ కదా. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే n1 n3 కంటే గ్రేటర్ ఆ చెక్ చేస్తుంది ఇక్కడ. అప్పుడు n1 ఫస్ట్ ఈ సెకండ్ కండిషన్ ఫస్ట్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ ఫస్ట్ ఈ బ్లాక్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ కండిషన్ ట్రూ అయినప్పుడు నెక్స్ట్ కండిషన్ 2కి వెళ్తుంది కదా. ఈ కండిషన్ 2 అనేటువంటిది ట్రూ అయ్యింది అంటే ఇక్కడ ఉండేటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏంటి అంటే n1 గ్రేటర్ దాన్ n3 అంటే నంబర్ n1 ఈజ్ లార్జెస్ట్ నంబర్ దాన్ ది n2 అంటే n3 అనేటువంటి మెసేజ్ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ n1 కంటే n2 కంటే n1 గ్రేటర్, ఇక్కడ n3 కంటే n1 గ్రేటర్ అనే కాబట్టి ఈ 2 నెంబర్స్ కంటే కూడా n2 n3 కంటే n1 అనేటువంటిది లార్జెస్ట్ నెంబర్ అనేటువంటి మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. అదే ఇప్పుడు n1 కంటే n3 గ్రేటర్ అనుకోండి, మనం ఇచ్చినటువంటి నంబర్ లో ఈ n1 9 అని n3 10 అని ఏదైనా ఇచ్చామనుకోండి, n3 గ్రేటర్ అయినప్పుడు ఎల్స్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ ఎల్స్ బ్లాక్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే ఏంటి n3 ఈజ్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 2 n1 అంటే n2, n3 ని n1 n2 కంటే కూడా లార్జెస్ట్ నెంబర్ అనేటువంటి
మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. ఎప్పుడు అంటే ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఇదంతా జరుగుతుంది ప్రాసెస్. అదే ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయ్యింది, ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయ్యింది అన్నప్పుడు ఏం చేస్తుందంటే ఎల్స్ లో నెక్స్ట్ కండిషన్ ఏం చెక్ చేస్తుంది అంటే n2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n3. ఇఫ్ కండిషన్ ఇందులో కండిషన్ చూడండి, n2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n3 అనేటువంటి నెక్స్ట్ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు n2 గ్రేటర్ అనుకోండి, ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఉండేటువంటి స్టేట్మెంట్ డిస్ప్లే అవుతుంది. n2 ఇస్ ద లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ n1 అండ్ n3 అనేది. అది n2 గ్రేటర్ కాదు, n3ని గ్రేటర్ అన్నప్పుడు ఎల్స్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే n3 ఇస్ ద గ్రేటర్ అమాంగ్ ది n1 అండ్ n2 అనేటువంటి మెసేజ్ ని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇది మీకు ఇంకా నేను క్లియర్ గా ప్రోగ్రామ్ లో చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ తీసుకుంటున్నాను. చెప్పాను కదా, ఈ హెడర్ ఫైల్స్ అనేటువంటిది స్టూడియో.h, ఫోనో.h అనేటువంటిది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్ ఫంక్షన్స్, అవుట్పుట్ ఫంక్షన్స్ ని ఇంకా మనకు క్లియర్ స్క్రీన్, డెప్త్, సిహెచ్ అనేటువంటి క్యారెక్టర్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా ఉన్నటువంటి క్యారెక్టర్స్ కోసం రీడ్ చేసుకోవడం కోసం వీటిని యూజ్ చేస్తాము. తర్వాత మెయిన్ ఫంక్షన్ ఫస్ట్ ఇక్కడ వచ్చి నేను చెప్పాను కదా n1, n2, n3 అని 3 వేరియబుల్స్ ని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను. ప్రింటర్స్ లో వచ్చి నంబర్స్ ని ఎంటర్ చేసుకుంటున్నాను. డిస్ప్లే అవ్వట్లేదు. హలో సార్, నాకు ఇక్కడ ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది, అది పోవట్లేదు సార్. స్క్రీన్ ఆఫ్ చేద్దామన్నా కూడా సి నుంచి బయటకి ఎగ్జిట్ అవ్వట్లేదు. ఎస్కేప్ కొట్టండి మేడం. ఎస్కేప్ కొట్టినా పోలేదు. ఓకే సార్, ఇప్పుడు ఆల్ట్ ఎంటర్ కొడితే వచ్చింది కదా సార్. మళ్ళా ఆల్ట్ ఎంటర్ కొట్టండి. సార్ ఇప్పుడు స్క్రీన్ క్లియర్ చేసిన తర్వాత మేడం వాయిస్ స్లోగా వినపడుతుంది, కొద్దిగా చూసి. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు 3 వేరియబుల్స్ ని తీసుకున్నాను.
తర్వాత printf లో వాల్యూస్ ని తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటి అంటే ఎంటర్ ద వాల్యూ ఆఫ్ n1. n1 కి n2 కి n3 కి వాల్యూస్ ని ఇవ్వడానికి నేను printf లో టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ n2 వాల్యూ, నెక్స్ట్ n3 వాల్యూ, scanf ఫంక్షన్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు printf లో ఫస్ట్ n1 వాల్యూని ఎంటర్ చేయమని చెప్పి అవుట్పుట్ లో ఇక్కడ డిస్ప్లే చేయడానికి printf లో తీసుకున్నాను. అదే ఇప్పుడు మనం ఎంటర్ చేసేటువంటి n1 అనేటువంటిది చెక్ చేస్తుంది అనమాట. పర్సెంటేజ్ అనేటువంటిది యాక్సెస్ స్పెసిఫైయర్ ఇక్కడ. n1 అనేటువంటిది మనం ఇచ్చేటువంటి వాల్యూ ఇంటీజరా కాదా అనేసి చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ పర్సెంటేజ్ యూజ్ చేసుకున్నాం. తర్వాత వాల్యూస్ ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇఫ్ కండిషన్ ని యూజ్ చేస్తున్నాను. ఇఫ్ కండిషన్ ఏంటి, ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే n1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n2. ఇప్పుడు ఈ కండిషన్ అనేటువంటిది ట్రూ అయిందంటే ఏమవ్వాలంటే నెక్స్ట్ కండిషన్ ని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే n1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n3. ఈ కండిషన్ అనేటువంటిది మనకు ట్రూ అయింది అంటే ఏమని స్టేట్మెంట్ చూపించాలి అంటే చూడండి, నేను పర్సంటేజ్ దీన్ని తీసుకుంటున్నాను. ఇది ఎందుకనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు n1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n3 ఇచ్చేటువంటి నంబరు ట్రూ ఈ కండిషన్ అనేటువంటిది ట్రూ అయింది అంటే ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ప్రింట్ అవుతుంది. లేదు ఈ కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయ్యింది అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ కండిషన్ సెకండ్ కండిషన్ అనేటువంటిది ట్రూ అయితే ఈ కండిషన్ ఈ స్టేట్మెంట్, లేదంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఈ కండిషన్ అనేటువంటిది ఫస్ట్ మనం తీసుకున్నటువంటి ఈ కండిషనే ఫాల్స్ అయ్యి ఉంది అంటే మనము ఎల్స్ స్టేట్మెంట్ తీసుకుంటాము. ఆ ఎల్స్ స్టేట్మెంట్ లో ఏ కండిషన్ తీసుకుంటున్నాను అంటే n2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n3. ఇలాగే పర్సంటేజ్ ఇంకా
ఈ కండిషన్ అనేటువంటి ట్రూ అయితే ఈ ప్రింటప్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఫాల్స్ అయ్యింది అంటే నెక్స్ట్ ప్రింటప్ లో ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ గెట్ మనం టైప్ చేయడం వల్ల మనకు అక్కడ అవుట్పుట్ అనేటువంటిది డిస్ప్లే చేయడం కోసం మనం ఈ గెట్ సిహెచ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఓకే ఫైన్. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ %d అనేటువంటిది ఎందుకు ఇక్కడ యూజ్ చేశానంటే, ఇప్పుడు జనరల్ గా అయితే n1 n2 అనే నంబర్స్ నేను తీసుకుంటాను, n1 n2 n3 అని. జనరల్ గా మెసేజ్ ఏం డిస్ప్లే చేస్తుంది, ఇప్పుడు కండిషన్ అనేటువంటిది ట్రూ అయితే నెక్స్ట్ ఈ కండిషన్ లోకి ఎంటర్ అవుతుంది కదా. ఎంటర్ అయిన తర్వాత ఈ కండిషన్ ట్రూ అయింది అంటే ఇక్కడ ఉండేటువంటి మెసేజ్ డిస్ప్లే చేయాలి. ఏంటా మెసేజ్ అంటే n1 ఈజ్ లార్జెస్ట్ నెంబర్ దాన్ ది n2 అండ్ n3. n1 ఈజ్ ది లార్జెస్ట్ నెంబర్ దాన్ని n2 అండ్ n3 అని డిస్ప్లే చేస్తుంది జనరల్ గా నేను టైప్ చేస్తే. అలా కాకుండా ఇక్కడ %d యూజ్ చేయడం వల్ల, అంటే ఇప్పుడు నేను ఇచ్చేటువంటి నంబర్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. n1 n2 n3 అనే వేరియబుల్స్ లేకుండా ఇప్పుడు ఇచ్చేటువంటి నంబర్ అది ఇంటిజరా కాదా అని చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను %d ఇచ్చాను. ఇది చెక్ చేసుకొని నేను ఇచ్చినటువంటి నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. అంటే ఏంటి ఇక్కడ నేను ఇచ్చేటువంటి నంబర్ n1 ఏదైతే ఉందో ఆ నెంబర్ మిగతా 2 నంబర్స్ కంటే కూడా లార్జెస్ట్ నంబర్ అని డిస్ప్లే చేయడం కోసం నేను ఇక్కడ దీన్ని యూజ్ చేశాను. ఓకే, ప్రోగ్రామ్ అందరికి అర్థమైంది అనుకుంటాను. కండిషన్ 1 ఎగ్జిక్యూట్ ట్రూ అయిందంటే నెక్స్ట్ కండిషన్ లోకి వెళ్ళి ఇది ట్రూ అయిన సెకండ్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ లో ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఇక్కడ ఫస్ట్ కండిషన్ ని ఫాల్స్ అయ్యిందంటే నెక్స్ట్ ఎల్స్ లో ఉండేటువంటి నెక్స్ట్ స్టేట్మెంట్ ని చెక్ చేసుకొని ఇక్కడ ఇది ట్రూ అయిందంటే ఈ స్టేట్మెంట్, లేదంటే ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దీన్ని ఇప్పుడు చెక్ చేద్దాము అవుట్పుట్ అనేటువంటిది ఎలా వస్తుందో. ఇప్పుడు నేను ఓకే, ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఎలర్ట్స్ ఏమీ లేవు, చెక్ చేద్దాం ఎగ్జిక్యూషన్. ఓకే, ఇప్పుడు n1 వాల్యూ నేమో 11 ఇచ్చాను, n1 వాల్యూ 12, n2 వాల్యూ 11, n3 వాల్యూ 3 ఇచ్చాను కదా. ఇప్పుడు లార్జెస్ట్ వన్ ఏదైతే ఉందో అది చూపించాలి. వెయిట్, n1 n3 n2 n3. ఓకే ఫైన్. చూడండి, ఇప్పుడు నేను 3 నెంబర్స్ ఇచ్చాను కదా. ఈ 3 నెంబర్స్ లో n1 వాల్యూ వచ్చి 10, n2 వాల్యూ 12, n3 వాల్యూ 9 ఇచ్చాను కదా. ఈ 3 నెంబర్స్ లో ఏది లార్జెస్ట్ నెంబర్ అంటే 12 లార్జెస్ట్ నెంబర్. జనరల్ గా మనకు అక్కడ ఉండే n1 కానీ n2 n3 అలా కాకుండా నంబర్ ని ఇక్కడ డిస్ప్లే చేయడం కోసం అక్కడ %d ని యూజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి 12 నంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. 12 ఇస్ ద లార్జెస్ట్ నెంబర్ దాన్ 10 and 9 అని డిస్ప్లే చేసింది. దట్స్ ఇట్ అబౌట్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం అదే ఈ 2 స్టేట్మెంట్స్ లో ఏదైతే ఫస్ట్ n1 అనేటువంటిది గ్రేటర్ అయితే n1 గ్రేటర్ దాన్ రిమైనింగ్ 2 అని చూపిస్తుంది, n2 గ్రేటర్ అయితే n2 గ్రేటర్ దాన్ రిమైనింగ్ 2, n3 గ్రేటర్ అయితే n3 గ్రేటర్ దాన్ రిమైనింగ్ 2 అని చూపిస్తుంది అనమాట. దట్స్ ఇట్ అబౌట్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఐ విల్ మూవ్ టు నెక్స్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ దట్ ఈస్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ఈ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ చూడండి ఏంటంటే
కంటిన్యూషన్ గా ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ ని ఒక కండిషన్ లో ఇంకొక కండిషన్ ని నెస్టెడ్ ఇఫ్ లో చూసాం కదా, అదే విధంగా మల్టిపుల్ కండిషన్స్ ని మనం చెక్ చేయాలన్నప్పుడు ఈ ఎల్సి స్టేట్మెంట్ మనకి యూజ్ అవుతుంది. చూడండి, చెక్ ది మల్టిపుల్ కండిషన్స్ విత్ ఇన్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు కండిషన్ 1 అనేటువంటిది ట్రూ అయ్యింది అనుకోండి, బాడీ ఆఫ్ ఇఫ్ కండిషన్ 1 లో ఏదైతే స్టేట్మెంట్ అనేటువంటిది ఉంటుందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే కండిషన్ 1 అనేటువంటిది ఫాల్స్ అయ్యిందంటే నెక్స్ట్ కండిషన్ కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుని ఆ కండిషన్ ట్రూ అయ్యిందంటే ఆ కండిషన్ లో ఉండేటువంటి బాడీ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే నెక్స్ట్ ఫర్దర్ గా నెక్స్ట్ కండిషన్ ని చెక్ చేసుకుంటుంది. అది ట్రూ అయ్యిందంటే అక్కడ ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఫాల్స్ అయ్యిందంటే మళ్ళీ లాస్ట్ కి ఇంకా ఉండే కండిషన్స్ అన్ని అయిపోయాయి కదా, లాస్ట్ కి ఎల్స్ స్టేట్మెంట్ లో ఏదైతే ఎల్స్ బ్లాక్ లో ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ఏదైనా ఇఫ్ తర్వాత ఏదైనా స్టేట్మెంట్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఇఫ్ లాడర్ అనేటువంటిది దీంతో ఎండ్ అయిపోతుంది, టర్మినేట్ అయిపోతుంది ప్రోగ్రామ్. దట్స్ ఇట్ అబౌట్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. చూడండి, కండిషన్ 1 అనేటువంటిది ట్రూ అయిందంటే ఈ కండిషన్ 1 లో ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు కండిషన్ 1 ఫాల్స్ అయిందంటే ఎల్స్ ఇఫ్ నెక్స్ట్ కండిషన్ ని చెక్ చేసుకుని ఈ కండిషన్ ట్రూ అయిందంటే ఇందులో ఉండే స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేదంటే నెక్స్ట్ కండిషన్ తీసుకొని ఈ కండిషన్ లో ఈ కండిషన్ ట్రూ అయిందంటే ఇక్కడ ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ తర్వాత ఇది ట్రూ అయితే ఓకే, లేదు అంటే ఎల్స్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది లాస్ట్ కి ఎగ్జిక్యూట్ చేస్తుంది. మల్టిపుల్ కండిషన్స్ ని యూజ్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ లో చేయాలి అన్నప్పుడు మనము ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేసుకుంటాము. దీని ఒక ఎగ్జాంపుల్ తో చూపిస్తాను చూడండి. దీనికి నేను ఏం తీసుకున్నాను అంటే గ్రేడ్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం స్కోర్ చేసిన మార్క్స్ ని బట్టి గ్రేడ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ ని తీసుకున్నాను అనమాట. ఆ మార్క్స్ ని బట్టి ఇప్పుడు మనకు ఏ గ్రేడ్ ఫస్ట్ క్లాస్ వస్తుందా, సెకండ్ క్లాస్ వస్తుందా, థర్డ్ క్లాస్ అనేటువంటి గ్రేడ్ ని తీసుకున్నాను. దానికోసం నేను ఏం తీసుకున్నానంటే మార్క్స్ అని ఒక వేరియబుల్ ని తీసుకున్నాను. మార్క్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను. తర్వాత ఇఫ్ కండిషన్ ని నోట్ చేస్తున్నాను. కండిషన్ ఏంటంటే మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75. ఇప్పుడు 75 కంటే కూడా మనకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి అంటే ఏంటి, ఫస్ట్ క్లాస్ అనేటువంటి ఒక స్టేట్మెంట్. ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్, ఇందులో ఈ స్టేట్మెంట్ అనేటువంటిది మనం ఇచ్చిన మార్క్స్ గ్రేటర్ దాన్ 75 కంటే ఎక్కువ వచ్చాయి అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనేటువంటి ఒక మెసేజ్ ని డిస్ప్లే చేయాలి. అది కాలేదు, ఇప్పుడు ఇంకా మనం ఇచ్చినటువంటి మార్క్స్ దీనికంటే కూడా తక్కువ ఉన్నాయి అంటే ఎల్స్ ఇఫ్ వేరే కండిషన్ ని తీసుకుంటున్నాను. ఆ కండిషన్ ఏంటంటే మార్క్స్ గ్రేటర్ దాన్ 65. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయిందని, ఈ కండిషన్ ట్రూ అయిందంటే ఇక్కడ ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కండిషన్ ఫాల్స్ అయిందంటే నెక్స్ట్ కండిషన్ కి ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది. మార్క్స్ గ్రేటర్ దాన్ 55 ఈ విధంగా తీసుకున్నాను. ఇది కరెక్ట్ అయిందంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఈ 3 స్టేట్మెంట్స్ రాంగ్ అయ్యాయి అంటే దీనికంటే కూడా ఇంకా తక్కువ వచ్చాయి మార్క్స్ అంటే ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ బ్లాక్ లో ఏదైతే ఉంటుందో స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ని మనం ఒక ప్రోగ్రామ్ లో యూజ్ చేయాలన్నప్పుడు ఈ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాము. I will show with the example in C. Okay. First, header files ని టైప్ చేస్తున్నా. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ని స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి వేరియబుల్ ఏంటంటే మార్క్స్ అనే ఒక వేరియబుల్ ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. స్క్రీన్ ని క్లియర్ చేయాలి కదా, ఎందుకంటే మనకు ముందు ఉన్నటువంటి అవుట్పుట్ చూపించకుండా ఉండడం కోసం క్లియర్ స్క్రీన్ యూజ్ చేస్తున్నా. తర్వాత ప్రింట్ఎఫ్
ఫస్ట్ ఏంటంటే మన మార్క్స్ ని ఎంటర్ చేయడం కోసం మెసేజ్ ని డిస్ప్లే చేయడం కోసం ఎంటర్ యువర్ మార్క్స్ అనే ప్రింట్ ఫంక్షన్ స్టేట్మెంట్ ని తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ కండిషన్ నోట్ చేస్తున్నాను. ఇఫ్ కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, మనం తీసుకున్నది మార్క్స్ గ్రేటర్ దాన్ 75. ఈ కండిషన్ ట్రూ అయిందంటే ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫస్ట్ క్లాస్ అని మెసేజ్ డిస్ప్లే చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయిందంటే ఇంకొక ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ని తీసుకొని అందులో ఏం తీసుకుంటున్నానంటే మార్క్స్ గ్రేటర్ దాన్ 65. ఇప్పుడు ఏమని మెసేజ్ డిస్ప్లే చేయాలి అంటే సెకండ్ క్లాస్, 65 కంటే తక్కువ వస్తే సెకండ్ క్లాస్ అని మెసేజ్ ని డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ ఇంకొక కండిషన్, ఇలా మనం ఎన్ని కండిషన్స్ అయినా తీసుకోవచ్చు. ఇంకొక కండిషన్ ఏం తీసుకుంటున్నానంటే మార్క్స్ గ్రేటర్ దాన్ 55. ఇది ట్రూ అయిందంటే ఏమవ్వాలి, థర్డ్ క్లాస్ అని ప్రింట్ చేయాలి. ఓకే, ఈ కండిషన్స్ ఏది ట్రూ అయితే ఆ స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా ఇవి ఏమి కరెక్ట్ కాదు అన్నప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ లో ఏదైతే ఉంటుందో స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే ఫోర్త్ క్లాస్ అని చూపించాలన్నమాట. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను దీన్ని. కాదు, గ్రేడ్ అని తీసుకుంటాను. ఓకే, దీన్ని కంపైల్ చేస్తున్నాను, నో ఎర్రర్స్. దీన్ని రన్ చేస్తున్నాను దీన్ని. ఫస్ట్ ఇప్పుడు మనం ఎంటర్ చేసే మార్క్స్ గ్రేటర్ దాన్ 75 కంటే ఎక్కువ ఉన్నాయి అంటే ఏం చూపించాలి, ఫస్ట్ క్లాస్ అని చూపించాలి. అదే ఇప్పుడు నేను ఎంటర్ చేసే మార్క్స్ 70 అనుకోండి, అప్పుడు ఏం చూపించాలంటే సెకండ్ క్లాస్. ఈ విధంగా మనకు మెసేజ్ అనేటువంటిది డిస్ప్లే చేస్తుంది. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ కండిషన్స్ అన్ని ట్రూ అయినప్పుడు ఏ కండిషన్ అయితే ట్రూ అవుతుందో ఆ కండిషన్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఈ కండిషన్స్ అన్ని కాకుండా వేరే ఏదైనా నెంబర్ని మనం ఎంటర్ చేసామనుకోండి, ఎల్స్ లో ఉండేటువంటి కండిషన్ ని ఎల్స్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ ని ఎంటర్ చేస్తుంది. అంటే ఇప్పుడు గ్రేటర్ దాన్ 45 కంటే ఎక్కువ, 55 కంటే ఎక్కువ అంటే ఇప్పుడు నేను 10 అని ఇచ్చాను అనుకోండి, ఫోర్త్ క్లాస్ అని చూపిస్తుంది అనమాట మెసేజ్ చేసింది. ఓకే, దట్స్ ఇట్ అబౌట్ మై క్లాస్. ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ థింగ్. ఇంకొకటి, ఇప్పుడు మనము ఇఫ్ అనేటువంటిది యూజ్ చేసాం కదా ప్రోగ్రామ్స్. ఆ ఇఫ్ అనేటువంటిది ఎక్కువ లైన్స్ లేకుండా మనం షార్ట్ గా యూజ్ చేయడం కోసము ఒక ఆపరేటర్ అనేటువంటిది ఉంది. అది ఏంటి అంటే టర్నరీ ఆపరేటర్. ఆ టర్నరీ ఆపరేటర్ అనేటువంటిది నేను చూపిస్తాను చూడండి. ఏంటంటే ఫస్ట్ ప్రోగ్రామ్ ని తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ ప్రోగ్రామే ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ లో ఇఫ్ కండిషన్ అనేటువంటిది, ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేటువంటిది మనము నోట్ చేయడానికి ఎన్ని లైన్స్ అనేటువంటిది పట్టిందంటే చూడండి, ఇక్కడ
ఎన్ని లైన్స్ తీసుకునింది కదా, కండిషన్ చెక్ చేసుకొని ట్రూ అయితే ఒకటి లేదంటే ఇంకొకటి అలా కాకుండా ఒక సింగిల్ లైన్ లోనే మనము స్టేట్మెంట్ ని కండిషన్ అక్కడ నోట్ చేసి ట్రూ అయిందంటే ఒక స్టేట్మెంట్, ఫాల్స్ అయిందంటే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసే విధంగా యూజ్ చేయడానికి ఒక ఆపరేటర్ ఉంది. దాన్ని టర్నరీ ఆపరేటర్ అంటాము. ఆ ఆపరేటర్ అనేటువంటిది ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఒకసారి. టర్నరీ ఆపరేటర్ ఇలా మనకు ఎక్కువ టైం లేకుండా పట్టకుండా ఈజీగా షార్టెస్ట్ గా యూజ్ చేయడం కోసం ఈ టర్నరీ ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు సేమ్ ఈ బ్లాక్ లోనే ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ కండిషన్ ని తీసుకుంటాము. ఆ కండిషన్ తర్వాత నెక్స్ట్ 2 స్టేట్మెంట్స్ ని చెక్ చేస్తాం అనమాట. కండిషన్ ట్రూ అయిందంటే ఒక స్టేట్మెంట్, ఫాల్స్ అయిందంటే ఇంకొక స్టేట్మెంట్ అనేటువంటిది చెక్ చేయడం కోసం ఇదే ప్రోగ్రామ్ ని తీసుకున్నాను, ఈజీగా అర్థం అవుతుందని. ఇప్పుడు చూడండి, ఈ ఇఫ్ ప్లేస్ లో ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అనేటువంటిది మనం కండిషన్ కదా, ఇఫ్ లో రాసింది సేమ్ ఇదే కండిషన్ కదా. ఈ కండిషన్ అనేటువంటిది క్వశ్చన్ మార్క్ ఇక్కడ, ఎందుకంటే ఈ కండిషన్ ని చెక్ చేసుకోవాలన్నమాట. ఈ కండిషన్ ని చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత ఏ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి అంటే 2 స్టేట్మెంట్స్ ని ఇక్కడ మనము నోట్ చేస్తాము. ఏంటి ఆ 2 స్టేట్మెంట్స్ అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. అనేటువంటి ఒక స్టేట్మెంట్. దీనికి మధ్యలో 2 స్టేట్మెంట్స్ కి మధ్యలో మనం కోలన్ ని యూజ్ చేయాలన్నమాట. 2 స్టేట్మెంట్స్ కి మధ్యలో మనము కోలన్ యూజ్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ మనము టైప్ చేయాలి. ఇది ఒక స్టేట్మెంట్ మాత్రమే, అంటే ట్రూ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలని. అది ఫాల్స్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ అనేటువంటిది కంప్లీట్ అయింది కదా, సెమీకోలన్ తో దీన్ని ఏం చేస్తున్నా చూద్దాము. ఇది ఒకసారి రన్ చేసి కంపైల్ చేశాను, నెక్స్ట్ రన్ చేస్తున్నాను. చూడండి, ఎంటర్ యువర్ ఏజ్. ఇప్పుడు నేను 10 ఎంటర్ చేశాను. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తాను చూడండి, ఈ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఈ కండిషన్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి నంబర్ గ్రేటర్ దాన్ 18 కాదు కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చూపించింది. అదే మనం కరెక్ట్ గా ఇచ్చామంటే అది కూడా చూపిస్తాను చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చూపిస్తుంది అనమాట. ఈ ఫ్లో ఇన్ని లైన్స్ లేకుండా సింపుల్ గా ఈజీగా మనము ఈ టర్నరీ ఆపరేటర్ ద్వారా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫెల్స్ ప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేసుకొని. ఓకే, దట్స్ ఇట్ అబౌట్ మై క్లాస్. I think all of you understood the class. If you have any doubts, ask me.